ముల్లంగిని ఇలా తురిమి బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి ముల్లంగితో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి రవ్వనైతే వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వనైతే తీసుకున్నాను. మీరు సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఇలా ఒక కప్పు గోధుమ రవ్వనైతే వేసేసుకొని, ఇలా ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకున్నాం కదా, ఇందులోకి ఒక హాఫ్ కప్పు, ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు లేకపోయినా కూడా వస్తుంది, కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు వేసుకోవడం వల్ల. ఇందులోకి ఒక కప్పు నీళ్లు కూడా వేసుకుందాము. ఇలా నీళ్లు వేసేసుకొని ఇలా మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ రవ్వ పెరుగు ఇదంతా కూడాను కలిసేలాగా. ఇప్పుడు ఈ రవ్వని ఇలా మొత్తం కూడాను పెరుగు వాటర్ కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి సింపుల్గా చట్నీ అయితే చేసేసుకుందాం. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నూనె అయితే వేసేసుకొని వీటిని వేయించేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు కొన్ని, అలాగే వేయించుకున్న పల్లీలు కొన్ని, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఇంకా వీటిని ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా కొంచెం వేగించేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవడమే. ఇంకా అన్నీ కూడా చల్లారిన తర్వాత ఇంకా అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. పోపు కూడా జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపు రవ్వ నాని ఉంటుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. చేసి ముల్లంగిని అయితే తీసేసుకున్నాను. ఇక్కడ పైన పొట్టంతా తీసేసుకొని ఇట్లా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు తురిమేసుకుందాము. ఇలా ఈ విధంగా ముల్లంగిని తురిమేసుకోవాలి. తురిమేసుకొని ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి. ఇష్టంగా అయితే తినేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా, ఇలా చేసి ఇస్తే ఇష్టంగా అయితే తినేస్తారనమాట. ఇలా ఈ విధంగా అంతా కూడాను ఇలా ఇంకా మనకి ఎంతైతే కావాలో అంత తీసేసుకోవాలి. నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా, ఒక కప్పు అయితే తురుముకుంటాను. ఇలా ఈ విధంగా అంతా కూడా తురిమేసుకొని ఇప్పుడు ఒక కప్పులో అయితే వేసేసుకుందాము. చూసారు కదా, నాకు ఒక కప్పు అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రవ్వనైతే నానబెట్టేసుకున్నాం కదా, మనకి రవ్వ కూడా నానిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఈ తురిమి పెట్టుకున్నది ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఒక స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, చిన్న అల్లం ముక్క, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి మొత్తం కూడా వేసేసుకోవాలి. ఎంతైతే పడుతుందో అంత వేసుకోండి. ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి మిక్సీ పట్టేసుకున్నది వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మనం నీళ్ళు ఏమి వేయలేదు. మనకు ముల్లంగిలోనే నీళ్ళు అనేది ఉంటుంది కదా, వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా, ఇలా ఇదంతా కూడాను బాగా కలిపేసుకుందాం కలిసేలాగా. మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు, మనం వెంటనే వేసేసుకోవడమే. పెన్నం పెట్టేసుకొని ఇలా బాగా కలిపేసుకొని చూసారు కదా, మనకి ఒక కప్పు నీళ్ళు, 1/2 కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ముల్లంగిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఒక కప్పు ముల్లంగి. ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఇలా ఒక గరిట పిండిని వేసుకొని ఇలా సెట్ దోశలాగా వేసేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దగానే వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇంకా చూసారు కదా, మనకు హోల్స్ అనేది ఏ విధంగా పడుతున్నాయో. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా మరొకసారి నీళ్ళలో వేసేసుకొని
వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసేసుకోవచ్చు. ఇలా మనకి నచ్చినట్టు ఈ దోశల్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇలా ఒక బౌల్ అయితే పెట్టేసుకొని మనం చేసుకుందాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాం. ఇలా మనకి నచ్చినట్టు సెట్ దోశ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంది. ఇలా క్రిస్పీగా అయినా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఈ దోశల్ని చేసేసుకోవచ్చు ముల్లంగితో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ముల్లంగితో ఒకసారి ఈ విధంగా దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.